శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರ್ಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತದ್ವಾಚ್ಯ ಇರುವ ತತ್ತನ್ನಾಮರೂಪಗಳರಿತುಪಾಸನಗೈವರಿಳೆಯೊಳು ಸುರರೆ ಸರಿ ನರರಲ್ಲ ಅವರಾಡುವುದೇ వేదార్థ. మన హరికథామృత సారము పాఠంలో వర్ణ ప్రక్రియా సంధి యందు భగవంతుడు మన దేహములందు వ్యాప్తుడై ఉండి జీవుని చేత కర్మలను చేయిస్తున్నాడు భగవంతుడు అని చెప్పుకోవటం జరిగింది. ఈరోజు 12వ పద్యంలో జగన్నాథదాసుల వారు స్వరూపదేహంలో వాయుదేవుల వారి ప్రవేశం ఉన్నది, వాయుదేవుల వారు కూడా భగవంతుని వలె స్వరూపదేహంలో ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనకు జగన్నాథదాసుల వారు తెలియజేస్తున్నారు. గరుడ శేష భవాది నామవధరిసి పవన స్వరూపదేహధికరణ నియామకను తానాగిప్ప హరియంతే సరసిజాసన వాణి భారతి భరత నిందొడగూడి లింగదీరుతి హరుమిక్కాదితేయరగిల్ల వాస్తాన. పదచ్ఛేదం. గరుడ శేష భవ ఆది భవాది నామవ ధరిసి పవన స్వరూపదేహది కరణ నియామకను తానాగిప్ప హరియంతే సరసిజాసన వాణి భారతి ಭರತನಿಂದೊಡಗೂಡಿ ಲಿಂಗದಿ ಇರುತಿಹರು ಮಿಕ್ಕಾದಿತೇಯರಿಗಿಲ್ಲವಾಸ್ಥಾನ. ಮಿಕ್ಕ ಆದಿತೇಯರಿಗೆ ಇಲ್ಲವು ಆಸ್ಥಾನ, మిక్కాదితేయరిగిల్లవాస్థాన. ఇక ప్రతిపదార్థం. గరుడ ఊర్ధ్వ గమన శక్తి ఉన్నటువంటి గరుడ, శేష తత్వాభిమాని దేవతలు వదిలి వెళ్ళిన దేహమునందు ఉండేటటువంటి శేషుడు, భవ మంగళస్వరూపునైనటువంటి రుద్రుడు, ఆది అంటే గరుడ శేష రుద్ర మొదలైనటువంటి దేవతల నామవ పేర్లను ధరిసి తాను ధరించినటువంటి వారై పవన అత్యంత పవిత్రుడగుట చేత వాయుదేవుల వారికి పవన అని పేరు. వాయుదేవుల వారు స్వరూపదేహది అంటే గరుడ శేష రుద్రాది దేవతల పేర్లను ధరించి పరమ పవిత్రులైనటువంటి పవననామక వాయుదేవుల వారు స్వరూపదేహది జీవుల స్వరూపదేహమునందు హరియంతే. హరి ఏ విధంగా జీవుల స్వరూపదేహంలో ఉంటాడో అదేవిధంగా వాయుదేవుల వారు కూడా కరణ నియామకను అంటే జీవుల దేహము యొక్క ఉన్నటువంటి ఇంద్రియముల నియామకుడై తానాగి వాయుదేవుల వారు ఉంటూ ఉన్నారు. బింబరూపి భగవంతుడు ఎలా జీవుల స్వరూపదేహంలో ఉంటాడో అదేవిధంగా వాయుదేవుల వారు కూడా ఇంద్రియ నియామకుడై తానాగి జీవుల స్వరూపదేహంలో ఉన్నాడు. సరసిజాసన భగవంతుని నాభి కమలము నుండి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ. వాణి
చతుర్ముఖ బ్రహ్మ యొక్క పత్ని అయినటువంటి వాగ్ అభిమాని దేవత అయినటువంటి సరస్వతీదేవి భారతి, భరతనామక వాయుదేవుల వారి పత్ని అయినటువంటి భారతీదేవి భరత, వాయుదేవులతో పాటుగా వీళ్ళందరూ లింగదలి జీవుల అనాది లింగ శరీరమునందు ఇరుతిహరు ఉంటున్నారు. మిక్కాద అంటే మిగిలినటువంటి వీళ్ళు వదిలి ఆదితేయులు, అదితిపుత్రులు దేవతలు, వారిని ఆదితేయులు అంటారు. ఆదితేయులకు దేవతలకు ఆ స్థాన ఇల్ల, లింగదేహమునందు స్థానము లేదు అని చెబుతున్నారు. ఇక తాత్పర్యం, గరుడ శేష రుద్రాది దేవతల నామములను ధరించి పరమ పవిత్రులైనటువంటి వాయుదేవుల వారు పవననామకులై జీవుని స్వరూపదేహమునందు హరి వలె తాము ఉంటూ ఉన్నారు. ఇంద్రియ నియామకులై చతుర్ముఖ బ్రహ్మ, సరస్వతీదేవి, భారతీదేవి, వాయుదేవుల వారు జీవుల అనాది లింగదేహమునందు ఉన్నారు. ఇక మిగిలినటువంటి దేవతలకు జీవుల లింగదేహమునందు స్థానము లేదు, ప్రవేశము లేదు అని తాత్పర్యం. ఇక వివరణకు వద్దాం. మనకు ముఖ్యతః ఇంద్రియములకు నియామకుడు భగవంతుడు. ఎందుకంటే హృషీకేశ అని, హృషీకములు అంటే ఇంద్రియములు, ఇంద్రియములకు ఈశుడు కాబట్టి అంటే నియామకుడు కాబట్టి భగవంతునికి హృషీకేశ అని పేరు. ఆ భగవంతుని అనుగ్రహము చేత, భగవంతుని అనుమతి చేత వాయుదేవుల వారు కూడా పవన నామకులై గరుడ శేష రుద్రాది దేవతల నామములను ధరించి జీవుల స్వరూపదేహంలో ఉండి జీవుల దేహములో ఉన్నటువంటి ఇంద్రియ ప్రేరకుడై, ఇంద్రియ నియామకుడై వాయుదేవుల వారు భగవంతునితో పాటుగా స్వరూపదేహమునందు ఉన్నారు, జీవుల స్వరూపదేహం. అందుకే హరి అంటే పవన. హరి బింబరూపి భగవంతుడు హరినామకుడై జీవుల హృదయ కమలంలో ఎలా ఉంటాడో అదేవిధంగా జీవుల స్వరూపదేహమునందు కూడా పవననామకులై వాయుదేవుల వారు ఉన్నారు. హరి అంటే పవన అని స్పష్టంగా జగన్నాథదాసుల వారు చెబుతున్నారు. దీనికి ప్రమాణమును మధ్వాచార్యుల వారు రచించినటువంటి న్యాయ వివరణము యందు ప్రమాణమును ఇస్తూ ఉన్నారు. ఇంద్రియస్థై స్వరూపపైస్తు సుజ్ఞానం జనయత్వసౌ మనస్తేన విశేషేణ కామై కర్మ కృదేవస పృథక్ స్థితేన రూపేణ జీవం ధారయతి ప్రభు. జీవస్థితేన రూపేణ వేదయత్యహమిత్యపి ప్రాణయేకో వశీ నిత్యం బాహ్యాంతఃకరణేశ్వర. తాన్యేతానివ తాన్యేన తథాపి కృపయైవ సహ పృథక్ శక్తోపి తద్గైస్తు స్వరూపైస్తద్గకార్యకృత్ తస్యేషో భగవాన్ విష్ణురేవమేవ యథాక్రమం. ఈ ప్రమాణం యొక్క భావం ఏమిటి అని అంటే, జీవుని స్వరూపదేహమునందు వాయుదేవుల వారు ఇంద్రియాభిమాని దేవతల స్వరూపములను ధరించి జీవులు చేయవలసినటువంటి కర్మలను వారు చేసి జీవుల చేత చేయిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్నే జగన్నాథదాసుల వారు స్పష్టంగా ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. కాబట్టి దీని చేత, ఈ ప్రమాణము చేత స్పష్టంగా స్వరూపదేహమునందు వాయుదేవుల వారికి కూడా ప్రవేశమున్నది అనేటటువంటి విషయము మనకు తెలుస్తూ ఉన్నది. ఇక జీవుని స్వరూపదేహంలో ఏ పేరుతో వాయుదేవుల వారు ఉంటారు, జీవుని లింగదేహంలో ఏ పేరుతో వాయుదేవుల వారు ఉంటారు అనేటటువంటిది భాగవత తాత్పర్య దీపికా గ్రంథంలో ప్రమాణము చెబుతూ ఉన్నది. స్వరూపేంద్రియ దేవేషు మాతరిష్వాభిధానతః దత్తే
లింగశరీరస్థ సూత్రనామా మహాప్రభు. జీవుని స్వరూపదేహము యొక్క ఇంద్రియములందు వాయుదేవుల వారు మాతరిష్వ అనేటటువంటి పేరుతో, లింగ శరీరమునందు సూత్ర అనేటటువంటి పేరుతో ఉంటారు అని పవన సంహిత గ్రంథము మనకు చెబుతూ ఉన్నది. ఇక లింగ శరీరమునందు బ్రహ్మ, సరస్వతి, భారతి, వాయుదేవుల వారు లింగ శరీరమునందు ఉంటూ ఉన్నారు. వాయుదేవుల వారికి భరత అని పేరు. ఆ భరత అనేటటువంటి పేరు వాయుదేవుల వారికి ఎందుకు వచ్చినది అని భాగవత దశమస్కంద తాత్పర్యంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. రతత్వాద్భాత్మకే విష్ణౌ అథవాపి స్వయం భృతే భరతో వాయురుద్దిష్టో భారతీ తత్సరస్వతి. భరత భా అంటే భగవంతుని యందు సదా రతి కలిగినటువంటి వారు కాబట్టి వాయుదేవుల వారికి భరత అని పేరు. వాయుదేవుల వారు ఎల్లప్పుడూ తమ మనస్సును భగవంతుని యందే లగ్నం చేసి ఉంటారు కాబట్టి భా అని అంటే అది అర్థం. కాబట్టి వాయుదేవుల వారికి భరత అని పేరు. లేదా సకల జీవరాశిని తాము భరిస్తారు కాబట్టి భరత అని వాయుదేవుల వారికి పేరు. భరతనామకులైనటువంటి వాయుదేవుల వారి పత్ని కాబట్టి వాయుదేవుల వారి పత్నికి భారతీదేవి అని పేరు. ఈ విధంగా మనకు వర్ణప్రక్రియా సంధి యందు 13వ పద్యంలో మనకు జగన్నాథదాసుల వారు 12వ పద్యంలో వాయుదేవుల వారి స్వరూపదేహమునందు, జీవుల స్వరూపదేహమునందు వాయుదేవుల వారి ప్రవేశమున్నది అనేటటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేసినారు అని చెబుతూ ఈ రోజుకు ఈ పద్యాన్ని ముగించి రేపు 13వ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.